ఆధ్యాత్మిక శక్తిపాతం అందించే అయ్యప్ప దీక్ష మానవ కళ్యాణానికి మహత్తర సాధనమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. యువకులు అయ్యప్ప దీక్ష చేపట్టే విధంగా పెద్దలు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠం అధిదేవత అయ్యప్పకు సోమవారం రాత్రి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం జరిగింది. అయ్యప్ప సహస్రనామాలను సామూహికంగా పఠించి పడిహారతి అందించారు. పాల్గొన్న దంపతులకు శేషవస్త్రాలు బహుకరించారు. మాలికాపూర్ అత్తమ్మ ఆరాధనగా మహిళలకు చీరలు ప్రదానం చేశారు. అయ్యప్ప శరణు ఘోష మారుమ్రోగింది. తర్వాత ఏడాది పాటు అస్కలిత బ్రహ్మచర్యంతో స్వామివారికి నిత్య పూజలు చేసేటువంటి కార్యక్రమంతో ఈ 17 వసంతాలు కూడా శ్రీ స్వామివారి సేవల పునీతమావం కావడం జరిగింది. మరి శ్రీ భోగి గణపతి పీఠంలో ప్రతి సంక్రాంతి రోజున మకర సంక్రాంతి వేళలో శబరిమల అయ్యప్ప స్వామివారికి పడిహారతి అక్కడ ఎట్లాగైతే జ్యోతి దర్శనం జరుగుతుందో ఆ సమయంలో ఆ క్రమంలో ఇక్కడ కూడా స్వామివారిని స్మరించుకునేటువంటి కార్యక్రమం భోగి గణపతి పీఠంలో జరుగుతుంది. ఈ సందర్భంగా సౌప్రదంగా జయప్రదంగా మంగళకరంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో సంకష్టహర చతుర్థి ప్రతి నెల విజయవంతంగా సౌప్రదంగా అల్పాహార సమారాధనతో నిర్వహణ చేయాలనేటువంటిది, అదేవిధంగా ఈ ఏడాది వినాయక చవితి రోజు నుండి తిరుమల బస్సు యాత్ర గణపతి దీక్షా పనులతో చేయాలనేటువంటిది, అనాథలైనటువంటి వారికి విశ్వంబర ఆశ్రమం ఏర్పాటు గణపతి పీఠం ద్వారా చేయాలనేటువంటిది, దేశాటన చేపట్టడం ద్వారా ఈ ఆశ్రమం ఏర్పాటు పూర్తి చేయాలనేటువంటిది సత్సంకల్పం. గణేష్ మహారాజ్ స్వామి